ఫాతిమా కాలేజ్ ఉంది అక్బరుద్దీన్ ఓవైసీ, అక్కడ ఎందుకు మానవీయ కోణం హైడ్రాకి ప్రభుత్వానికి, మిగతా వాళ్ళ దగ్గర ఎందుకు మానవీయ కోణం లేదు? రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్, అందరికీ అదే ఉండాలి. ఎందుకు అక్కడ డిస్ట్రక్షన్ చేయట్లేదు? మీరు ఒక అకాడమిక్ ఇయర్ అన్నారు, టైం ఇస్తున్నాం 6 months అన్నారు, 6 months అయిపోయింది. మీరే చెప్తారు ఈరోజుకు 1 year కంప్లీట్ అయిపోయింది. ఎందుకు అక్కడ ఎగ్జామ్షన్, మిగతా వాళ్ళకి ఎందుకు ఎగ్జామ్షన్ లేదు? ఇది చాలా పెద్ద క్వశ్చన్. ప్రతిపక్షాలు దీని మీదే లైన్ తీసుకుంటుంది. నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన మొదటి క్వశ్చన్ కూడా అదే అనుకున్నాను. సో అది అనుకున్నట్టు లైన్లోనే మీరు అడిగారు. ఓకే, సో ఫైన్. దీంట్లో మీరు చూస్తే కనుక లాస్ట్ ఇయర్ అరౌండ్ అక్టోబర్, ఆ టైంలో సెప్టెంబర్ అక్టోబర్లో నేను అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారు ఒక ప్రెస్ మీట్ అడ్రస్ చేస్తున్నప్పుడు కూడా అడిగారు. ఇట్లానే మన చాలామంది ప్రెస్ మిత్రులు అడిగినప్పుడు కూడా, ఇప్పుడు అకాడమిక్ ఇయర్ జరుగుతుంది, మన అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత తప్పకుండా దీని గురించి ఆలోచన చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఓకే, సో ఇది అప్పుడు ఇది ఆ టైంలో సెప్టెంబర్లో మీకు హైడ్రా ఫార్ములేట్ అయిన ఒక 1.5-2 monthsలో అనమాట. మన తర్వాత డేటా అంతా తీసుకోవటం ఇదంతా చేస్తున్నప్పుడు కూడా ఏం జరుగుతుంది ఏంటనేది అంతా కూడా తీసుకున్నాం. అప్పుడు కూడా ఇది మనకేంటంటే ఈ డేటాది మీరు ఒకసారి మీకు ఇదే చెప్తున్నాను. ఫాతిమా కాలేజ్ కట్టింది 2015-2016 ఆ టైంలో కట్టారు అది కాలేజ్. చారిటీ ఇది అనేది దట్ ఈస్ అ సెకండరీ ఇష్యూ. చారిటీ అనేది అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. అది చారిటీ ఈజ్ ఓకే ఫైన్, అది కూడా ఒక ఫ్యాక్టరే కానీ, బట్ దట్ ఈస్ నాట్ ఏ మేజర్ ఇష్యూ ఫర్ అస్. 2015-16లో కాలేజ్ కట్టారు. 2016 ఎండింగ్లో December 16 ప్రిలిమినరీ నోటిఫికేషన్, అంటే కాలేజ్ కట్టిన తర్వాత అదేదైతే సెల్కం చెరువు అన్న తర్వాత అక్కడ ప్రిలిమినరీ నోటిఫికేషన్, ఆ తర్వాత ఒక ఆల్మోస్ట్ 1 year తర్వాత అయిందనమాట. దాని చెరువు హద్దులు డిసైడ్ చేస్తూ అప్పుడు ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయింది. ఈ లోపల ఈ కాలేజ్తో పాటు పక్కన ఒక బస్తీ అంతా కూడా వచ్చింది. అది MM కాలనీ ఏదో అంటారు దాన్ని కూడా, బస్తీ కాలనీ అంతా కూడా వచ్చింది. చాలా ఇల్లులు కూడా వచ్చాయి అక్కడ అంతా కూడా. సో అంటే ఇదంతా కూడా దీంతో పాటు అక్కడ ఏది ఆ ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఏదైతే చూపిస్తుందో దాంట్లో ఇది ఉందన్నమాట. ఫైనల్ నోటిఫికేషన్ కాలేదు. పోనీ ఇది ఒక దగ్గరికి ఆగారా? ఫాతిమా కాలేజ్ ఒకదానికి ఏమైనా హెల్ప్ చేద్దామని చెప్పి అనుకునే నాతారని అనే డౌట్ నెక్స్ట్ మీరు ఆటోమేటిక్గా అడగవచ్చు. 80% చెరువులకు అసలు ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయింది. ఇందాక నేను అదే చెప్తున్నాను కదా, ఫైనల్ నోటిఫికేషన్ కాలేదు. ఫైనల్ నోటిఫికేషన్ అయినా హార్డ్లీ అరౌండ్ 135-140 లేక్స్ అనమాట. ఉన్న చెరువులు చూస్తే కనుక మోర్ దెన్ 900 పైన ఉన్నాయన్నమాట. సో అంటే మ్యాక్సిమం చెరువులకు ఓన్లీ ఫైనల్ నోటిఫికేషన్ కొన్నిటికి అయినాయి, బట్ మ్యాక్సిమం వాటికి ఇది అవ్వలేదు. దీన్ని చేయడానికే ఇప్పుడు నేను హైడ్రా కమిషన్ అయిన తర్వాత ఒక్క చెరువు కూడా ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఎందుకంటే ముందు నాకు ప్రిన్సిపల్స్ గురించి పూర్తి పట్టు ఉండాలి, అవగాహన ఎలా చేస్తున్నారు ఒక చెరువు అనేది అవగాహన ఉండాలి. అంతేగాని జస్ట్ రెవెన్యూ వాళ్ళు పంపించారు, ఇరిగేషన్ వాళ్ళు పంపించారంటే గుడ్డుగా సైన్ చేసేది ఏమి ఉండదు. అలా చేస్తే కనుక దానివల్లే ఇంతకుముందు అన్నీ కూడా చాలా ఇది ఆరోపణలు అవన్నీ కూడా వచ్చాయి. ప్రభుత్వంతో డిస్కస్ చేసినప్పుడు స్పష్టంగా ఇదే అది వచ్చిన దాన్ని నువ్వు ఎలా అప్లై చేశాను రేపు అడుగుతావు అనమాట. నువ్వు ఇది ఈ ఏరియాను వదిలేసావు, ఈ ఏరియాను పెట్టావు, ఎందుకు వదిలేవని అడుగుతాను అనమాట. న్యాచురల్గా అడుగుతాం ఎవరినైనా, రేపు ఇరిగేషన్ అయినా కానీ రెవెన్యూ అయినా కానీ, నీకు ఇక్కడ ఎందుకు ఉన్నది, ఎందుకు ఈ ఏరియాని ఇంక్లూడ్ చేయలేదు. సో ఇది అనేది ఇది పెట్టాలంటే నాకు ఏమి ఉండాలి, కౌంటర్ చేయాలంటే ఒక డేటా చాలా ఇంపార్టెంట్. ఆ డేటా అనేది రేపు కలెక్ట్ చేస్తున్నది. ఇప్పుడు అదే చెప్తున్నాను, ఆ డేటాలో చాలా రేపు తీసుకునేటప్పుడు రేపు కోర్టులకి ముందు పెట్టాల్సి వస్తుంది రేపు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందులాగా లేదు. FTL ఇదంటే అప్పుడు గతంలో 10-15 ఏళ్ళ క్రితం ఉన్నటువంటి పరిస్థితి వేరు. ప్రతి వాడికి ఇప్పుడు అవగాహన ఉందన్నమాట. ఓకే, ప్రతి వాళ్ళకి దీని గురించి అనేది రేపు చాలామంది కోర్టులో ఛాలెంజ్ చేస్తారు. ఛాలెంజ్ చేసినప్పుడు దానికి కూడా మేము విత్ సైంటిఫికల్లీ వ్యాలిడేటెడ్, సైంటిఫికల్లీ ప్రూవెన్, టెక్నికల్లీ వ్యాలిడేటెడ్, రేపు ఎక్కడైనా కానీ కూడా ఎస్ దిస్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ సిస్టమ్ ఇది చేశారనేది ప్రాసెస్ కూడా పోతాం. న్యాచురల్గా అబ్జెక్షన్స్ తీసుకొచ్చి దానికి చేస్తూ ఆ ప్రాసెస్ తోటే జరుగుతుంది అనమాట. ఒక ఇది FTL డిసైడ్ చేసి. సో ఇది ఈ ప్రాసెస్ అయిన వాటిల్లో ఇప్పుడు మనం చేస్తాం. ఇప్పుడు ఒక కన్వెన్షన్ ఫర్ ఇన్స్టెన్స్, కన్వెన్షన్కి దేర్ వాజ్ FTL ఆల్రెడీ డిసైడ్ అవుతూ ఎప్పుడో ఫైనల్ నోటిఫికేషన్ అయిపోయింది. దట్ ఈస్ ద రీజన్ వై వీ హ్యావ్ డెమాలిష్డ్ ఇట్. సో అప్పుడు ఫైనల్ నోటిఫికేషన్ అయింది ఇప్పుడు 2014లో అయిపోయింది, 2014-2015 ఆ టైంలోనే అయిపోయింది. సో అంటే ఫైనల్ నోటిఫికేషన్ అయిన తర్వాత చెరువు అనేదానికి ఒక డిసైడ్ అయింది. ఎక్కడైతే కనుక ఎక్కడన్నా సీరియస్ అబ్జెక్షన్స్ ఉంటే కనుక దాన్ని రేపు పరిశీలించినప్పుడు ఎక్కడ సీరియస్ అబ్జెక్షన్స్ వస్తే దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. బట్ సీరియస్ అబ్జెక్షన్స్ ఫైనల్ నోటిఫికేషన్ అయిన తర్వాత దట్ ఈస్ సబ్జెక్ట్ ఈజ్ క్లోజ్. ఇప్పుడు 10 ఏళ్ల క్రితం క్లోజ్ అయిన సబ్జెక్టులు అవన్నీ. అందుకని ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయిన దాని మీద మేము ఇప్పుడు వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. అది అంతే తప్ప కానీ చారిటీ అనేది ఓకే దట్ ఈస్ వన్ యాంగిల్, డెఫినెట్గా ఉండొచ్చేమో కానీ, బట్ ఫైనల్గా ఈ అన్నిటికీ చట్టాలు ఉంటాయి. ఒక ఇరిగేషన్ చట్టంలో ఉంటుంది, లేకపోతే ఒక సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ ఉన్నాయి,
ఎన్నిటికీ దీనికి అప్లై అవుతాయి తప్ప కానీ ప్రత్యేకంగా ఫాతిమా కాలేజ్కో లేకపోతే ఇంకేదో మల్లారెడ్డి కాలేజ్కో లేకపోతే పల్లారాజ రెడ్డి గారి కాలేజ్కో వేరే చట్టాలు ఏమి అప్లై కావు, ఇదే ఉంటాయి అన్నిటికీ. సో దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ లైక్ టు క్లారిఫై టు ఎవ్రీబడి. సో దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్. సో చేస్తున్న క్రమంలో మేము ఇంకా దీని మీద పట్టు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాం, ఈ ప్రిన్సిపల్స్ మీద. తెచ్చినప్పుడు రేపు దీన్ని ఛాలెంజ్ చేసినా కానీ కోర్టులో రేపు నిలబడాలి అనేటట్టు చేస్తున్నాం. రంగనాథ్ గారు, ఇక్కడ నేను శ్రీనివాస్ 99 టీవీ సార్. వాస్తవానికి చెరువులు ఆక్రమించి చాలామంది బిల్డర్లు ఆ ఏరియాలో ఇల్లు నిర్మించడం, అపార్ట్మెంట్లు నిర్మించడం, దాంట్లో మధ్యతరగతి పేద ప్రజలు కావచ్చు, ఇంకొంత ఉద్యోగులు కావచ్చు, ఇల్లు కొనుక్కొని అక్కడ ఉంటున్నారు. సో దాంట్లో ఆ చెరువుకు సంబంధించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని చెప్పి ఇప్పటికీ చాలామంది భయంగానే బతుకుతున్నారు. సో మీరు ఒకసారి అగ్రెసివ్గా పోయారు, అప్పుడు నిజంగా చాలామంది కంటి మీద కొనుక్కు లేకుండా నిద్రపోయిన పరిస్థితి. సో ఇప్పుడు హైడ్రా కొంత దూకుడు తగ్గిందని కొంత ప్రశాంతంగా ఉంటారు. వాస్తవానికి ఎఫ్టీఎల్ ఏంది, బఫర్ జోన్ ఏంది, వాస్తవానికి ఆ చెరువులు ఎప్పుడు మీరు దాన్ని పరిగణలోకి తీసుకుపోతున్నారు, దీని సవాలు మీరు ఎట్లా అధిగమించబోతున్నారు? సో ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. సో ఇప్పుడు ఎఫ్టీఎల్ బఫర్ అనేది డెఫినెట్గా దానికోసం ఇప్పుడు జరుగుతున్నటువంటి పూర్తి ప్రక్రియ అనమాట. సో లాట్ ఆఫ్ ఇన్పుట్స్ తీసుకుంటున్నాం.